పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల ఓ హోటల్ వద్ద శనివారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరులో పొగాకు క్రయాలు మిగుల్చుకుని నంద్యాల వెళ్తూ మార్గమధ్యంలో భోజనం కోసం హోటల్ వద్ద ఆగారు. భోజనానంతరం సోంపు అడిగిన సమయంలో వాగ్వివాదం జరిగినట్లు తెలిపారు. ఈ క్రమంలో పెద్దలతో అనుచితంగా మాట్లాడారని ప్రశ్నించగా దాదాపు 10 మందికి పైగా కలిసి తమపై దాడి చేసినట్లు నంద్యాలకు చెందిన రైతు ప్రతాప్ ఆరోపించారు. అయితే ఈ ఘటనలో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘర్షణలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి. అర్నూలు మండలం లక్ష్మీపురం విలేజ్ పొగాకు అమ్మడానికి వచ్చినాము. మేము ఫోన్ చేసిన తర్వాత డబ్బులు అమౌంట్ ఫస్ట్ కట్టి భోజనం చేసినాము. తర్వాత మా పెద్ద మనుషుల్ని భోజనం చేసినాము, అమౌంట్ కట్టేసినాము. తర్వాత స్టోవ్ అడిగినాడు. అంటే లేదురా నేను ఇబ్బంది అయిందా అన్నాడు. అంటే నేను ఏమన్నా అంటే ఎంత మాత్రం గవర్నమెంట్ నేర్చుకోండి అని అంటే వేడి తీసుకున్నాము కనుగొచ్చినాడు. తర్వాత దీన్ని ఏం చేయాలి, ఎంత మాత్రం మాట అంటే వాళ్ళు చేసేసుకుంటే వాళ్ళు 10 మంది వచ్చుకుంటారు. హోటల్ పెట్టిన తర్వాత అడగాల్సింది కదా, మన డబ్బులు అయితే ఉపయోగించలేం కదా, తినడానికి కదా. సోపడిన దానికి లేదంటే అయిపోయిందండి. ఏం కోరాన్ని ఇబ్బంది కానీ పెద్దవాళ్ళని అట్లా గౌరవించమనడం పద్ధతి కాదు. అంటే అన్ని వేడి పెట్టి కాదు మాకు అందలేడు. వచ్చి ఆకలి భోజనం చేస్తుంటే అరేంజ్మెంట్ సరిగ్గా లేదు కదా, అది ఏదో తెచ్చేయాలని అడిగినాము అంతే. దాన్ని గొల పెట్టుకున్నారు. వాళ్ళు గొల పెట్టుకొని మొక్కలని కొట్టినారు. తెలుసు సార్ కూడా మొత్తం కొమ్మ కొడుకున్నాడు అంటే వాళ్ళు 20 మంది వచ్చింది సార్. వాళ్ళైతే మొత్తం కూడుకుని వచ్చినారు మొత్తం.